ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దయచేసి ఎఫెసీ అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు, ఆ విషయంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. అలాగే దయచేసి కీర్తనల గ్రంథం 71వ కీర్తన, కీర్తనల గ్రంథం 71వ కీర్తన మొదటి 4 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు మొదటి కీర్తన 71వ కీర్తన మొదటి 4 వచనాలు. యెహోవా, నేను నీ శరణుజొచ్చున్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపము, నన్ను విడిపింపము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము. నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించున్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నన్ను రక్షింపము. కీడు చేయవారి పట్టులో నుండి, బలత్కారు పట్టులో నుండి నన్ను విడిపింపము. అలాగే దయచేసి చివరి 2 వచనాలు అనగా 23, 24 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీ విమోచించిన నా ప్రాణమును నేను గూర్చి ఉత్సాహధ్వని చేయను. నా కీడు చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించిన ప్రార్థన. ప్రియ తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని ఆ సిలువలో 3 మేకుల మధ్య బంధించగా అక్కడ నుంచి ఈ దౌర్భాగ్యమైన మాయళ్ళ నీవు కనుపరిచిన నీ ఔన్నత్యమైన సాటిలేని త్యాగసహితమైన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏకంగా నీ రొమ్ములో ఉన్న కుమారుడు, అద్వితీయ కుమారుడు, నీవు ప్రేమించే కుమారుడు ఆడ మా కొరకై సిలువలో బంధించబడినప్పుడు, అయ్యా, నీ ప్రేమకు ఏమాత్రం కూడా పాత్రము కాదే. అయితే ఆ ప్రేమను ఆ సిలువలో రుజువుపరిచాం, రుచించాం, అనుభవిస్తూనే ఉన్నాం. నిన్ను ఎలా స్తుతించకుండా దేవా ఉండగలం ప్రభా. తండ్రి, మీకు స్తోత్రాలు. అంతేకాదు, మా పాపపు అప్పు చాలా ఎక్కువ. ఇక తీర్పులో నిలవబడుతున్నప్పుడు, నీ తీర్పులో నిలవబడుతున్నప్పుడు శిక్షకు అర్హులమే. ఆ శిక్షే నిత్య పాతాళం, నరకాగ్ని కదా. అయితే ఆ శిక్ష ఆ ప్రభు ఆ శిలువలో ఆ 3 మేకులు కొట్టబడి మారుణ పత్రం ఆయన తన శరీరమందు అలాగా ఆ మేకులకు కొట్టబడ్డానికి తలవగ్గగా దేవా, అక్కడి నుంచి వెల్లడి చేయబడిన గొప్ప క్షమాపణకై స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక మా అంతరంగంలో పొందిన పాప క్షమాపణను బట్టి నాయన నిర్మలమైన మనస్సాక్షి ధరించితిమి కదా, స్తోత్రాలు. ఇక మా పాపం ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని నీవే సెలవిచ్చావు. నీ వీపు వెనక వేసుకున్నావు, అగాధములో తోసివేశావు, పడమటుకు తూర్పెంతో అంత దూరపరిచావు. ఎంత క్షమాపణ దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు, ఏ శత్రువైతే అపవాది మా జీవితాలను వశపరుచుకొని దేవా
వానితో పాటు నిత్య నాశనానికి తోడుకొని వెళుతుండగా, అయితే సిలువలో వానితోనూ పోరాడి దేవా వాని తలను చితకగొట్టి నీ పునరుద్ధానం ద్వారా వానిని మా పాదముల చెంతకు తెచ్చావు. ఇప్పుడు వాని వశంలో నుంచి మమ్మల్ని విడిపించి వాని ఎదుటే ప్రభు మా యందు నువ్వు ప్రకటించిన జయ ఉత్సవం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ప్రార్థన, దాని ప్రాముఖ్యత, దీని గురించి మీరు కొన్ని వారాలుగా ధ్యానం చేయడానికి కృపణిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. ఈ అంచె దినాల్లో ఎంతైనా కూడా మా జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యకరంగా ప్రార్థనను ఎంచుకోవడానికి మాకు సహాయం చేయి. అందులో ఉన్న సకల విధాలైన క్షేమము, మేలు, ఆశీర్వాదం, అంతేకాదు దేవాన్ని వచ్చినప్పుడు నిన్ను సంధించే అనుభవంలోనికి ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి మేము రాగోరుచున్నాం. దేవా సహాయం చేయి. మాకు ప్రార్థన నేర్పించండి ప్రభా. ప్రార్థన కొరకై మా హృదయము, మా దేహాలు, మా మనస్సు ఎంతైనా కూడా వంచుకోవడానికి మాకు సహాయం చేయి. భక్తుల యొక్క జీవితాలు బహు సవాలుగా మా ఎదుట కనబడుతుండగా మేమేలా శక్తిహీనులంగా నిలవబడాలి ప్రభా, సహాయం చేయి. మీకే సమర్పించుకుంటూ నీ బలను సమీపించు ముందు ప్రభు ఒక ఉపదలతో అందులో చేయవేయడానికి మాకు ఎల్లరికూ సహాయం చేయమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత 2 ప్రభు దినాల నుండి మనం ఇప్పుడు చదివిన మూల వచనాలు ఆధారంగా చేసుకొని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ప్రార్థన, దాని యొక్క ప్రాముఖ్యతను గూర్చి అధ్యయనం చేస్తూ వస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభు రాకడ దినముల ముందు అపవాది, వాని యొక్క అనుచరులు, వాని యొక్క సమూహం, వాని యొక్క అధికారులు, ప్రధానులు బహుగా చెలరేగిపోయే పరిస్థితి ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న ఈ 6వ అధ్యాయంలో పౌలు గారు వెల్లడి చేస్తూ ఉన్నాడు కదా. 10-11 వచనాల్లో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహతోనూ పోరాడుచున్నాము. కనుక వీరితో నిత్యము కూడా మనకు పోరాటమే. కాబట్టి క్రీస్తు రక్తంలో విమోచించబడిన సంఘం, అదే సమయంలో సంఘంలోని ప్రతి విశ్వాసి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని దుష్టుడైన అపవాది ఎదుట నిలవబడవలసిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఈ భాగంలో చివరికి వచ్చేటప్పటికి పౌలు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు 18వ వచనం మరోసారి అందరం కలిసి చదువుకుందాం రండి దయచేసి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. కాగా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన రాకడను గురించి ప్రస్తావిస్తూ ఆయన కూడా లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో వరుసగా మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన అంటాడు కదా, మనిషి కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి కలిగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. కనుక ప్రభు వచ్చేటప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి శక్తిమంతులు కావాలంటే ఎల్లప్పుడూ ఆల్వేస్ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. అంతేకాదు, అపోస్తలుడైన దైవజనుడైన పేతురు కూడా ఇదే మాట బహుబలంగా ప్రస్తావిస్తూ వస్తాడు. చూడండి దయచేసి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం రండి. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఎందుకు చూడండి, అన్నిటి అంతము సమీపమైనది.
కాగా ఇలాగ చెప్తూ 5వ అధ్యాయం 8వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమంటాడో చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. ఎందుకు మీరు విరోధి అయిన అపవాది గర్జించు సింహోలే ఎవని మిరింగుదనా అని వెదకొచ్చు తిరుగుచ్చు ఉన్నాడు. అది కనుక అపవాది ఏర్పరచబడిన వారిని సైతం మృంగివేయడానికి సంచరిస్తున్న దినాలుగా ఈ దినాలు ఉన్నాయి. కనుక భక్తులు, దైవజనుడైన పౌలు గారైనా పేతురు గారైనా, ఏవైనా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా చెప్తుంది ఇదే మాట. మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయట్లో మెలకువగా ఉండండి. అలాగైతే ప్రియులారా, గత 2 వారములుగా దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రార్థన డైరీలో నుంచి కొన్ని సంగతులను మనం వరుసగా పరిశీలన చేస్తూ వచ్చాం. కాగా ప్రథమంగా ఆయన ప్రార్థించిన కొన్ని స్థలాలు, అలాగే సమయాలు, అలాగే సందర్భాల్ని మనం దృష్టించుతూ వచ్చాం. ఆయన ఇంటిలో ప్రార్థించుతున్నవానిగా చూస్తున్నాం, సంఘములో అలాగే చెరసాలలో బంధించబడినప్పుడు ప్రార్థించిన వానిగా, తన వర్తమానం ముగింపులో మోకరించి ప్రార్థించిన వానిగా, ఏకంగా సముద్ర తీరాన తన ప్రయాణంలో ఆయన ముందు ప్రార్థించిన వానిగా, అలాగే దేవాలయంలో చేరి ప్రార్థించిన వానిగా, ఒక ద్వీపంలో కూడా ఆయన ప్రార్థించుతున్న వానిగా వరుసగా మనం ఆయన ప్రార్థన డైరీలో నుంచి కొన్ని సంగతులు చూస్తూ వచ్చాం. అలాగే ఆ గత పర్యాయం ప్రార్థన అంటే ఏంటి, పౌలు గారు ఇచ్చే కొన్ని నిర్వచనాలను కూడా మనం గత ప్రభుదినాన పరిశీలన చేస్తూ వచ్చాం. తెస్సలోనికయ సంఘముతో తను అంటాడు కదా, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన అనగా దేవునితో ఒక నిలకడైన బాంధవ్యం. దెన్ రెండవదిగా అంటాడు, కొలసీలకు రాసిన పత్రికలో అంటాడు, ప్రార్థన అనేది ఒక పోరాటము, ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ. అలాగే మూడవదిగా రోమాపత్రికలో అంటాడు, అది ప్రేమకు చిహ్నము అని అంటాడు. స్వజనులు రక్షించబడాలనేది నా హృదయ అభిలాష, నా ప్రార్థన అంటాడు. అలాగే 4వదిగా కొరింథీ పత్రికలు అంటాడు, అదొక హెల్ప్ లేదా సహాయము. కనుక మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేస్తుండగా అని రిక్వెస్ట్ చేస్తాడు. చివరిగా తిమోతి పత్రికలో అంటాడు కదా, ప్రార్థన అనేది ఒక సమాధానకరమైన జీవిత రహస్యము. కనుక రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ఎలా సుఖజీవనము కలిగి జీవించడానికి, అలాగే సమాధానకరమైన జీవితాన్ని నెమ్మదిగా జీవించడానికి ఇది ఒక రహస్యం అని అంటాడు. ఈ రీతిగా గత వారాల్లో పౌలు గారి ప్రార్థన డైరీలోంచి కొన్ని విషయాల్ని మనం పరిశీలన చేస్తూ వచ్చాం. అలాగైతే ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో ఏకంగా మనం పాత నిబంధనకు వెళ్ళి మనం ప్రభు బలను సమీపించక ముందుగా దైవజనుడైన దావీదు యొక్క ప్రార్థన డైరీలో నుంచి కొన్ని విషయాలను మీ దృష్టికి తేవడానికి ఆశిస్తూ వస్తున్నాను. చెప్పాలంటే దావీదు ఈ దేవుని గ్రంథంలో ఒక శ్రేష్టమైన గాయకుడిగా మనకు కనబడతాడు. అలాగే ఏ మ్యాన్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్, తను దేవుని స్తుతించి ఆరాధించే వ్యక్తిగా మనకు కనబడతాడు. అలాగే ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అనగా దావీదు ఒక శ్రేష్టమైన ప్రార్థనాపరుడుగా కూడా మనకు కనబడతాడు. ఈ 74 కీర్తనలు ఈ కీర్తన గ్రంథంలో రాస్తాడు. ఆ కీర్తనలు మనం చదువుతూ వస్తున్నప్పుడు చాలా కీర్తనలు ప్రభుని స్తుతించి ఆరాధించే కీర్తనలుగా కనబడతాయి. మరి కొన్ని కీర్తనలు ఆయన ప్రార్థించే కీర్తనలుగా మనకు కనబడుతూ ఉంటాయి. అలాగైతే ప్రియులారా, తన ప్రార్థన గదిలో నుంచి మనం నేర్చుకోగలిగిన సంగతులు బహుశ్రేష్టమైనవిగా ఉంటూ ఉన్నాయన్నమాట. మనం ప్రారంభంలో 71వ కీర్తనలో కొన్ని వచనాలు ఆరంభంలో చివరిలో కూడా మనం చదివాం. అలాగైతే ఆ మాటలు అలాగ ఉంచండి. అయితే ఈ సమయంలో ప్రథమంగా దావీదు యొక్క ప్రార్థన డైరీలో నుంచి కొన్ని సంగతులను మీకు అలాగా జ్ఞాపకం చేసి 71వ కీర్తనకి మనం వెళదాం. కాగా చూడండి, ఊరికి నేను అలా జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 5వ కీర్తనకి రండి. మీరు ప్రతి కీర్తన కూడా చదువుతున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, ఈ కీర్తన ఎవరు రాశారు అనేది
స్పష్టంగా గుర్తించవలసిన వారంగా ఉంటున్నా. ఎందుకంటే సాధారణంగా ప్రతి కీర్తన కూడా దావీదుకే ఆపాదించడం జరుగుతూ ఉంటుంది. ఇది పొరపాటు. కానీ కొన్ని కీర్తనలు ఆసాపు రాస్తాడు, కోరహు కుమారులు రాస్తారు, సొలొమోను రాస్తాడు, మోషే రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇలాగా ప్రతి కీర్తన కూడా దావీదు కీర్తన కాదు. అయితే దావీదు రాసిన కీర్తనలు కూడా పైన శీర్షిక మీద మనకు స్పష్టమవుతాయి. చూద్దాం, చూడండి. 5వ కీర్తనకి రండి. ఇది ఎవరి కీర్తన చెప్పండి? దావీదు కీర్తన. ఎలాగ పాడాలో కూడా శీర్షికలో ఉంటుంది అన్నమాట. అలాగైతే చూడండి ఏమంటాడు ఇక్కడ. మొదటి 3 వచనాలు. యెహోవా నా మాటలు చెవిని పట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా నా దేవా నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను. కనుక ప్రతి ఉదయాన్నే దావీదు తన ప్రార్థనను ముందుగా సిద్ధపరచుకొని దేవుని పాదాల చెంత అలాగా కనిపెట్టుకుంటూ నిలవబడతాడట. చూడండి, ఉదయమున కాచి ఉంచెదను. ఇప్పుడు 22వ కీర్తనకి రండి. 22వ కీర్తన ఊరికి నల్లగా చదువుకుంటూ వెళదాం. 2-3 వచనాలు గమనించండి. ఏమంటాడు? నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు. పగలు నేను మొరపెడుతున్నా, రాత్రి వేళ కూడా మౌనంగా ఉండట్లేదంట. కనుక కేవలం ఉదయకాలం మాత్రమే కాదు దావీదు ప్రార్థన చేసేది. పగటి వేళ ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి వేళ కూడా ప్రార్థించే నియమం ఒకటి కనబడుతుంది. తర్వాత 55వ కీర్తనకి రండి. 55వ కీర్తన 15వ వచనం, 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరకు పెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎన్ని సమయాలంట రోజుకి? సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయం, మధ్యాహ్నం. 3 సార్లు, దినానికి 3 సార్లు దావీదు ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంట? ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాడు. దేవుని వాక్యం ఒకవేళ ధర్మశాస్త్ర గ్రంథం ముందు పెట్టుకొని దాన్ని పరిశీలన చేస్తూ ధ్యానిస్తూ మొరపెడుతున్నవానిగా మనం చూస్తూ వస్తున్నాం. అంతేకాదు, ఇప్పుడు 86వ కీర్తనకి రండి. 86వ కీర్తన 3వ వచనం. ఏమంటాడు? ప్రభువా దినమెల్లా, హోల్ డే, కొన్ని పర్యాయాలు దినమంతా కూడా దేవుని పాద సన్నిధిలో కూర్చొని అలాగే మొరపెడతా ఉన్నాడు. అనగా దావీదు ప్రేయర్ మైండెడ్ అన్నమాట. అనగా దేవునితో ఒక స్థిరమైన బంధం, సహవాసం కలిగి కొనసాగేవాడుగా దావీదు యొక్క జీవితం మనకు కనబడుతుంది. చూడండి, దావీదు సంపూర్ణంగా దేవుని సేవకుడు కాదు, నాలాంటి దేవుని సేవకుడు కాదు. అతడు ఎవరు? ఒక రాజు. చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న మనందరికంటే కూడా అత్యధికమైన బాధ్యతలు కలిగిన వ్యక్తి దావీదు. ఒకవైపు కుటుంబం ఉంది, మరొక వైపు రాజ్య పాలన, మరొక వైపు శత్రు రాజులు. అయినప్పటికీ కూడా దేవునితో కూడా ఒక అన్యోన్యమైన సంబంధాన్ని దావీదు తన జీవితంలో కలిగి ఉన్నవానిగా మనం చూస్తూ వస్తున్నాం. నూతన నిబంధనలోకి వస్తే దావీదు గురించి అపోస్తలుడైన పేతురు ఒక మాట రాస్తాడు. చూడండి దయచేసి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయానికి వస్తే దావీదు గురించి ఒక చక్కటి మాట రాయడం మనం చూస్తాం. 2వ అధ్యాయం 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక. సో ఆయనను గురించి అంటే దేవుని గురించి దావీదు ఇట్లా అన్నాడని పేతురు ఆ పెంతెకొస్తు దినాన చెప్తున్నాడు అనమాట. ఆయన గురించి దావీదు ఇట్లా అన్నాడు. ఏమన్నాడు అని అంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును
చూచుచూ ఉన్నాను. ఆల్వేస్. కేవలం ఉదయకాలం ఆయన ముఖం చూసి తప్పుకొని వెళ్ళడం కాదు, లేదా మధ్యాహ్నం ఆయన ముఖం చూసి తప్పుకొని వెళ్ళడం కాదు, లేదా రాత్రి వేళ ఆయన ముఖం చూసి తప్పుకొని వెళ్ళడం కాదు. దినమెల్లా ఆయన సన్నిధిలో మొరపెట్టే అనుభవం చూస్తున్నాం. ఆల్వేస్ ఆల్వేస్ ఏమంటాడు చెప్పండి? నా ఎదుట ప్రభువును చూస్తున్నాను. తత్ఫలితంగా జరుగుతున్న విషయం ఏంటంటే ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎలాంటి పరిస్థితులు జీవితంలో, భిన్నమైన పరిస్థితులు వాటిల్లినా, గాలి తుఫాన్లు వంటి పరిస్థితులు జీవితంలో వాటిల్లినా కూడా నేను కదల్చబడను. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గర ఉన్నాను, ప్రభువును నా ఎదుట చూచుచూ ఉన్నాను. అందుకనే అంటే ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? తను అంతఃపురంలో ఉన్నా, లేదా సింహాసనం మీద కూర్చొని ఉన్నా, లేదా యుద్ధ భూమిలో ఉన్నా కూడా. అందుకని అంటాడు 63వ కీర్తనలో దావీదు చెప్తున్న మాట, నేను ఎల్లప్పుడూ కూడా నేను ఆ మాట కూడా చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా. 8వ వచనంలో ఏమంటాడు? 63వ కీర్తనలో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. సో దట్ అక్కడ ఏమంటాడంటే, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. నా ప్రాణం నిన్ను అంటి వెంబడిస్తుంది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటూ ఉంది అంటాడనమాట. అనగా అలాంటి వ్యక్తికి దేవుడు తన ఉద్దేశాలు, అలాగే తన సంకల్పాలు, తన చిత్తాన్ని బయలుపరచుకుంటా ఉండగలడా? ఎల్లప్పుడూ కూడా దేవునితో పెనవేసుకుని తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండగా, దేవుడు తన మనస్సులో, తన హృదయంలో ఏమున్నదో దావీదుతో పంచుకోకుండా ఉండగలడా? అందుకనే ఆ 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం 22వ వచనంలో అంటాడు, దావీదుని గురించి దేవుడు ఏమంటాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన, దీనికి ఏదో జబ్బు వచ్చింది, దావీదు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చువాడు. వై? ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండేవాడు అనమాట. ప్రియులారా, ఏ ప్రేయర్ మైండెడ్ బికమ్ గాడ్స్ మైండెడ్. ప్రార్థన మనస్సు కలిగిన వ్యక్తి దేవుని మనస్సు కలిగిన వాడుగా కొనసాగించబడేవాడై ఉంటున్నాడు. అది సో ఇది దావీదు ప్రార్థన నియమాలలో గుర్తించగలిగిన ఒక ప్రార్థనా పాఠం. ఆయన బడిలో నుంచి, ఆయన డైరీలో నుంచి మనం గ్రహించగలిగిన ఒక మాట అన్నమాట. అలాగైతే ఇప్పుడు రెండవదిగా ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు దేవునికి చేసే ప్రార్థన ఎలాంటిదిగా ఉందో చూద్దాం. చూడండి 17వ కీర్తన, దయచేసి 17వ కీర్తనకి రండి. 17వ కీర్తన ఇక్కడ మొదటి 6 వచనాలు దయచేసి మనం మార్చి చదువుకుందాం. 17వ కీర్తన మొదటి 6 వచనాలు మార్చి చదువుదాం. నేను చదువుతాను, గమనించండి. దావీదు ప్రార్థన. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. చదవండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను, నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నా కాలు జారలేదు. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. ఇక్కడ గమనించండి, మొదటి వచనంలో ఏమంటున్నాడు చూడండి. మొదటి వచనంలో దావీదు నా మొర అంగీకరించుము, ఇదొక ప్రార్థన. కాగా ఇప్పుడు 6వ వచనంలో ఏమంటున్నాడు? దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నేను నీకు మొరపెట్టుకు. ఏననేది బాగా రాదా? నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు
నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. ఈ రెండిటికి తేడా గమనించండి. మొదటి వచనంలో ఏమంటున్నాడు? నా మొర అంగీకరించుము. 6వ వచనంలోకి వచ్చేటప్పటికి నేను మొరపెట్టుకున్నా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు అంటే ప్రియులారా, తాను చేసిన ప్రార్థన విషయంలో తనకు దేవుడు జవాబు ఇస్తాడు అనే నిశ్చయత, కాన్ఫిడెన్స్, అనగా సంశయం లేదన్నమాట. నో హెజిటేషన్. అలాగైతే చూడండి, నేను దేవునికి మొరపెట్టుకున్నాను, సో దేవుడు నాకు ఉత్తరమిచ్చినాడు అని ఇతరులకు చెప్పడం కాదు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, నేను ఫలాని విషయంలో దేవునికి మొరపెట్టాను కాబట్టి దేవుడు ఫలాని విషయంలో నా మొర ఆలకించి నాకు సహాయం చేశాడు అని సాక్ష్యం ఇస్తాం. మంచిదే. అలాగైతే ఇక్కడ సరాసరి మనం గమనించినప్పుడు ఆ దేవుడు తను దేవునికి ప్రార్థన చేసినప్పుడు దావీదు ఏకంగా దేవునితోనే చెప్పడం ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం అనమాట. ఏమనంటే, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. దట్స్ ఆల్. అలాగే ఇక్కడ దావీదు యొక్క జీవితంలో చూడండి, మనం దేవుని ఎదుట మన జీవితాన్ని గురించి సరైన నిశ్చయిత కలిగిన వారమైతే, ప్రియులారా, మన జీవితాన్ని గురించి సరైన నిశ్చయిత కలిగిన వారమైతే, మన ప్రార్థన గురించి కూడా స్పష్టమైన నిశ్చయిత కలిగిన వారంగా నిలవబడతాం అన్నమాట. ఇలా చెప్పాలంటే, వెన్ వి కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ లైఫ్ బిఫోర్ గాడ్, వీ కుడ్ బి కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ ప్రైజ్ టు. మన యొక్క జీవితాన్ని గురించి సరైన నిశ్చయిత మనం కలిగి జీవిస్తే, మనం దేవునికి చేసే ప్రార్థనల విషయంలో కూడా సరైన నిశ్చయిత కలిగి ఈ లోకంలో కొనసాగించబడగలిగిన వారంగా ఉంటున్నాం అన్నమాట. కనుక ప్రియులారా, తాను దేవుని ప్రార్థించి తన ప్రార్థనలకు దేవుని నుండి జవాబు పొందే విషయంలో తన జీవితాన్ని దేవుని ఎదుట ఎంత ఎంత ప్రశస్తమైన రీతిలో కనుపరుచుకునేవాడుగా ఉన్నాడు. ఇక్కడ 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా మనం గ్రహించగలిగిన సత్యాలు మరొకసారి చూద్దాం రండి. ఇక్కడ తన దేహం అందరి 3 అవయవాలను గురించి దావీదు ప్రస్తావిస్తున్నాడు కదా. చూడండి 1వ వచనం ఏమంటాడు? చదవండి, పోనీ నాకు సహాయం చేయండి ఎవరైనా. అది ఎక్కడి నుంచి రావడం లేదంట, కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. తర్వాత 3వ వచనం కూడా తర్వాత మాట, నోటి మాట చేత నేను అతిక్రమింపను. సో ఇక్కడ ఏమంటాడు? మొదటిది పెదవులు, నోరు, ఇది గుర్తుపెట్టుకోండి. 3వ వచనం చూడండి ఏమంటాడు? నా హృదయము, రెండవదిగా నా హృదయం, మూడవది 5వ వచనం నాకు కాలు జారలేదు. 3 parts ఆఫ్ ద బాడీ. ఒకటి నోరు, పెదవులు, రెండవది హృదయం, మూడవది కాలు. గమనించండి, సాధారణంగా మన దేహాన్ని 3 భాగాలుగా ఎంచి చెప్తూ ఉంటారు. ఒకటి శిరస్సు, 2 మొండెము, మూడవది కాళ్ళు, చేతులు. సో ఈ పెదవులు, నోరు అనేవి అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అని చెప్పచ్చు. హృదయము అనేది మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అలాగే ఇక కాళ్ళు అనేవి లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ దావీదు టాప్ టు బాటమ్ దేవుని ఎదుట తను ఎలా ఉన్నాడో అనే విషయం మనం గ్రహించగలుగుతూ వస్తున్నాం. అలాగే చూడండి, మొదటిదిగా ఏమంటాడు? పెదవులు, నోరు అనేవి మన మాటలను లేదా మన యొక్క పలుకులను, సంభాషణలను సూచిస్తూ ఉంటున్నాయి. అయితే ఇక్కడ దావీదు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయట? 3వ వచనం చూడండి ఏమంటాడు? నోటి మాట చేత నేను
అతిక్రమింపను, నోటి మాట చేత నేను అతిక్రమింపను అనగా తన మాటల విషయంలో, తన పలుకులలో, తన సంభాషణలో ఎక్కడ కూడా పొరపు ఉండదన్నమాట. మై మౌత్ షల్ నాట్ ట్రాన్స్గ్రెస్ అనగా తన మాటల్లో ఏ విధమైన దోషం లేకుండా జాగ్రత్త పడేవాడు. తన పదవుల మీద ఏ విధమైన మాలిన్యత దొరకకుండా తను తాను కాపాడుకునేవాడు అన్నమాట. సాధారణంగా వ్యక్తిలో ఉన్న టెంపరేచర్ ఎంతో చూడాలి అని అంటే థర్మామీటరు నోటిలో పెడితేనే స్పష్టంగా అర్థమవుతుంది కదా. డాక్టర్స్ జ్వరం అని చెప్పి వెళ్ళగానే అక్కడ నర్సు ఉంటారు, థర్మామీటర్ తెచ్చి ఖచ్చితంగా నోట్లో పెడతారు లేదా నాలుగు కింద పెడతారు. పెడితే ఆ వ్యక్తిలో ఉండే టెంపరేచర్ ఎంతో, జ్వరం ఎంతో, అది 100 లేదా 101, 102, 103, 104 అది చెప్పేస్తుంది అనమాట కరెక్ట్గా. కాగా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎంత ఆరోగ్యవంతుడిగా ఉన్నాడో, ఎంత ఆరోగ్యవంతురాలుగా ఉందో అని తెలుసుకోవాలంటే కూడా అంతే. ఆ వ్యక్తి పలికే పలుకులు, మాట్లాడే విధానము తెలిసిపోతుందండి కదా. ప్రార్థించే వ్యక్తి తన ప్రార్థనకు ప్రభు రెస్పాండ్ అవుతాడు అనే విషయాన్ని తన జీవితంలో గుర్తించాలి అని అంటే తన మాటలు, తన నోటి, తన నాలుక, పలుకుల విషయంలో సరిచూసుకోవలసిన వాడుగా ఉంటున్నాడు. నా నోరు ఏమాత్రం కూడా ఏమంటాడు? నా 3వ వచనం, నోటి మాట చేత నేను అతిక్రమించను. అది కపటమైన పెదవుల నుంచి వచ్చేది కాదు. నా ప్రార్థన, నా పెదవులు చాలా యథార్థమైన రీతిలో నా పెదవులు పలుకుతాయి, అందులో ఏ విధమైన మాలిన్యత దొరలదు అని ఖచ్చితంగా మనతో చెప్పడం కాదు, దేవునితోనే చెప్తున్నాడు. ఎంత సవాలుతో కూడిన తన జీవితం మనకి ఇక్కడ కనబడుతుందో మనం చూస్తూ వస్తున్నాం. కనుక ఇక్కడ దావీదు ఏకంగా దేవునితోనే అంటున్నాడు, దేవా నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుంచి వచ్చింది కాదు. ఒకవేళ అది కపటమైన పెదవుల నుంచి వచ్చేది అయితే నీవు ప్రకటించే ఏ విధమైన శిక్షకైనా కూడా నేను పాత్రుడనే అంటాడు కదా. అందుకని 2వ వచనం ఏమంటాడు చూడండి. 2వ వచనం, నీ సన్నిధించి నాకు తీర్పు వచ్చునుగాక. నా ప్రార్థన ఒకవేళ కపటమైన పెదవులతో నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తీర్పు నీ సన్నిధిలో నుంచి నాకు వచ్చునుగాక. ఆ శిక్ష నేను భరించడానికి రెడీ అనగా తాను ఎంత తన మాటల విషయంలో ఖచ్చితమైన రీతిలో దేవుని ఎదుట దేవునితో మాట్లాడుతున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఆ రీతిగా దేవుని ఎదుట తన మాటలు, పలుకులు, సంభాషణను బయలుపరుచుకుంటూ కాపాడుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు 2వదిగా చూద్దాం. 3వ వచనానికి రండి. ఇప్పుడు ఏమంటాడు? నా హృదయాన్ని పరిశీలించావు. ప్రియులారా, హృదయము అనేది మన అంతరంగానికి సంబంధించినది. అనగా మన ఆలోచనలు, మన తలంపులు, ఉద్దేశాలు, చిత్తము, దీనంతటికి సంబంధించింది ఈ హృదయం. కనుక దావీదు తన హృదయాన్ని కూడా బహు జాగ్రత్తగా కాపాడుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే అంటాడు కదా, 3వ వచనం ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడో, నీవు నన్ను పరిశీలించి ఉన్నావు, దర్శించి నా హృదయాన్ని పరిశీలించి ఉన్నావు. అంతేకాదు, ఇంకా అక్కడ ఏమంటాడు? నన్ను పరిశోధించితివి. అప్పుడేమైందంట? నాలో నీకు ఏ దురాలోచన కూడా కానరాలేదు. అనగా తన హృదయం కూడా ఎలాంటి చెడుతనం లేకుండా, ఏ విధంగా రాంగ్ థింగ్ లేకుండా, చెడు ఆలోచన లేకుండా తను జీవించేవాడుగా ఉంటున్నాడు. అని పిల్లలు దావీదు దేవునికి ప్రార్థించే విధానంలో పలుసార్లు ఇలాగే ప్రార్థించడం మనం వినగలం కదా. 26వ కీర్తనకి ఒకసారి చూద్దాం. చూడండి, 26వ కీర్తన 2వ వచనం. 26వ కీర్తన 2వ వచనం ఏమంటాడు? యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఓ లార్డ్ అబ్జర్వ్ మీ. తర్వాత నా హృదయాన్ని పరిశీలించుము, డీప్లీ సర్చ్ మీ. 139వ కీర్తనలో కూడా ఇలాగే అంటాడు. 23వ వచనం,
139వ కీర్తన 23వ వచనం. తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో నన్ను పరీక్షించు నా ఆలోచనలు తెలుసుకో. కారణం ఏంటంటే మనుషులు పైన మన రూపాన్ని అలాగే వెలుపల మన వేష భాషలనే చూస్తూ ఉంటారు, కానీ దేవుడు దానికి భిన్నంగా చూస్తూ ఉంటాడు. అందుకని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, చక్కటి మాట, నేను హృదయములను అంతరింద్రియములను పరిశోధించేవాళ్ళను. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం. దేవుడు పరిశోధించేదంతా మన అవుట్ స్ట్రక్చర్ కాదు, మన హృదయ అంతరంగాల్ని పరిశీలించేవాడు. కనుక మనం చేసే ప్రార్థనల విషయంలో సరైన నిశ్చయిత కలిగిన వారంగా ఉండాలి అని అంటే మన హృదయం దేవుని ఎదుట ఎలా ఉందో ఎప్పటికప్పుడు మనమే సచ్చి చేసుకొని దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. పిల్లరా, మనను వెలుపల చూచే వారందరూ మనల్ని సమర్థించవచ్చు, అయితే దేవుడు నిన్ను సమర్థిస్తాడా? అలాగే మనల్ని వెలుపల చూచే వారంతా మనల్ని ప్రశంసించవచ్చు, బట్ దేవుడు మనల్ని ప్రశంసిస్తాడా? నన్ను బాహ్య జీవితంలో చూచే వాళ్ళంతా కూడా నన్ను సమర్థించవచ్చు, నన్ను ఒకవేళ ప్రశంసించవచ్చు, బట్ నా అంతరంగాన్ని జీవితాన్ని చూచే దేవుడు నన్ను సమర్థిస్తాడా? దేవుడు నన్ను ప్రశంసిస్తాడా? దావీదు యొక్క జీవితంలో అది మనం చాలా స్పష్టంగా చూస్తూ వస్తున్నాం. మూడవదిగా చూద్దాం, చూడండి దయచేసి 5వ వచనానికి రండి. ఇప్పుడు 5వ వచనం, కీర్తనలు 17వ కీర్తన 5వ వచనం ఏమంటాడు? నేను చదువుతాను చూడండి. నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నాకు అసలు కాలు జారలేదు. కాలు అనేది మన బాహ్య నడతలను, కదలికలను, ప్రవర్తనను, క్రియలను సూచించేవిగా ఉంటున్నాయి. సో తన క్రియలలో కూడా ఎక్కడ స్లిప్ కాలేదన్నమాట. అవును, ఒకవేళ మీరు అనొచ్చు, బెత్షెబా విషయంలో ఆ కాలు జారినాడు కదా అని తలంచవచ్చు. అయితే తాను ఆ విషయంలో పశ్చాత్తాపడిన పిదప బహుశా ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు. ఎందుకంటే దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం అంటాడు, దావీదు ఊరియా భార్య సంగతి యందు తప్ప. తర్వాత అక్కడ తన జీవిత దినాలన్నీ కూడా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుంటూనే వచ్చాట. ఆల్ ద డేస్ ఆ ఒక్క విషయంలో తప్ప దేవుడు తన గురించి సాక్ష్యం ఇస్తాడు. మిగిలిన దినాలన్నీ కూడా దేవుని దృష్టి ఎదుట యథార్థంగా తను జీవిస్తూ వచ్చాడు. అంటిల్ హిస్ డెత్, తను మరణించేంత వరకు కూడా. ప్రియులారా, అలాగైతే గమనించండి, ఇప్పుడు దావీదు తన క్రియాశీలక జీవితంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటూ వస్తున్నాడు అన్నమాట. అది ఎలా అంటే 5వ వచనం మొదటి భాగం చదవండి. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను కనుక దేవా, నీ వేసులోనే నేను ప్రతి స్టెప్ కూడా వేసేవాడను. వేయడానికి నా నడతలను, నా కాళ్ళను స్థిరపరచుకున్నా కనుక అది జారదు. నీ మార్గంలోనే నన్ను నడవడానికి నా నడతలను, నా కాళ్ళను నేను స్థిరపరచుకున్నాను కనుక నా కాలు జారదు. అనగా అర్థం ఏంటి? దేవుని మార్గాలు ఎక్కడ మనకు కనబడతాయి చెప్పండి? దేవుని లేఖన మార్గముల యందు తను అడుగులు స్థిరపరచుకున్నాడు అన్నమాట. తన పాదములు స్థిరపరచుకున్నాడు, తన నడకలను స్థిరపరచుకొని కొనసాగుతున్నాడు. అది ఏమాత్రం కూడా స్లిప్ అవడానికి లేదు. అందుకని 119వ కీర్తనలో ఒక మాట కీర్తనకారుడు రాసపోవచ్చు, దావీదు రాశాడు, ఎజ్రా రాశాడో తెలియదు, కానీ అక్కడేమంటాడు? నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, అది తూలి తొట్టిల్లడానికి ఏమాత్రం కూడా కారణం కాదు.
సో దేవుని యొక్క వాక్యంలో తన అడుగులను ప్రతిష్ఠించుకున్నాడు. అలాగే తన ప్రతి అడుగు కూడా వేస్తుంటే జారడం లేదు, కాలు ఎక్కడ కూడా జారడం లేదు. ఇంకొక మాటలు చెప్పాలంటే దేవునితోనే అడుగులు వేసేవాడుగా ఉన్నాడనమాట. అందుకని అంటున్నాడు, నీ మార్గంలో యందు నా నడతలను స్థిరపరచుకుని ఉన్నాను. సో దేహంలో 3 ఏరియాస్లో తాను దేవుని ఎదుట చాలా ప్రశస్తమైన జీవితాన్ని జీవించేవాడుగా ఉంటున్నాడు. మొదటి పార్ట్ ఎక్కడ చెప్పండి? నా నోరు, నా పెదవులు, అనగా నా మాటల విషయంలో ఎక్కడ కూడా నేను అతిక్రమించను. రెండవ ఏరియా మిడిల్ ఆఫ్ ద బాడీ, ఇది హృదయంలో అసలు ఎలాంటి చెడు తలంపు ఆలోచన లేకుండా తన హృదయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. చివరిగా కిందకు వచ్చేటప్పటికి నా కాలు, కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖన మార్గంలో తను తాను స్థిరపరచుకున్న వానిగా మనం చూస్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు. కనుక ఇలాగా ఈ ఏరియాస్లో మన జీవితాన్ని దేవుని ఎదుట ప్రశస్తమైనదిగా కొనసాగించుకున్న వారమైతే ప్రియులారా, మన ప్రార్థనలకు జవాబు పొందే విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారంగా ఉంటున్నాం. ఇది ఇంకా చెప్పాలంటే దావీదు యొక్క ప్రేయర్ డైరీలో చాలా సంగతులు మనకు కనబడతాయి. 2 మాత్రమే నేను మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. అయితే ఈ సమయంలో మనం ప్రారంభంలో చదివిన 71వ కీర్తనకు ఒకసారి వద్దాం రండి దయచేసి. ప్రారంభంలో చదివిన 71వ కీర్తన అధ్యయనం చేసి మనం ప్రభు బలను సమీపించుదాం. 71వ కీర్తన కొద్దిగా వచనాలు అలాగ ఓపికగా పరిశీలన చేయడానికి మనస్సు నిలపండి. ఇవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమకరంగా ఉంటాయని నా మట్టుకు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా ఆత్మీయ జీవితంలో బహు పురుకొల్పుగా ఈ కీర్తన ఉంటూ వచ్చిన నా వ్యక్తిగత ధ్యానంలో. చూడండి, ఈ కీర్తన ప్రార్థన విన్నపంతో ప్రారంభించబడుతూ ఉంది, అయితే స్తుతితో ముగించబడుతూ ఉంది కదా. దయచేసి ఏమంటాడు మొదటి వచ్చిన చూడండి, నన్నెన్నడను సిగ్గుపడ నీయకము. చివరి వచ్చిన కొద్దాం. ఇప్పుడు చూడండి ఏమంటాడు, కీడు చేయవారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు మొదటి మాటలు ఏమంటాడంటే, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ శరణు జొచ్చి ఉన్నాను అంటాడు. చివరికి వచ్చేటప్పటికి నాకు కీడు చేయి చూచువారు సిగ్గుపడి ఉన్నారు, అనగా తాను ఎవరి నిమిత్తమై ప్రార్థిస్తూ వస్తున్నాడో దేవుడు వారిని సిగ్గుపడేలా చేశాడనమాట. అందును బట్టి నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును స్తుతి. సో ప్రథమంగా ఈ కీర్తనకారుని యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం చూడగలిగితే, అనగా ద స్టేట్ ఆఫ్ సామిస్ట్ అని చెప్పొచ్చు. చూద్దాం, చూడండి ఒకసారి కీర్తనకారుని యొక్క స్థితి ఈ 71వ కీర్తనలో ఎలా వర్ణిస్తున్నాడో చూద్దాం. ఇంతకు అసలు ఈ కీర్తన ఎవరు రచించినారంటే దీని శీర్షిక మీద ఎవరి పేరు కూడా మనకు కనబడదు. అయితే ప్రియుల 70వ కీర్తనలో ఓ 2-3 వచనాలు చూద్దాం. చూడండి, మొదటి వచనం, ఆహా ఆహా అని పలికివారు తమ కలిగిన అవమానం చూచి విస్మయమంతురుగా. చాలండి, ఆపండి. అలాగే ఇప్పుడు 71వ కీర్తన మొదటి వచనం 2వ వచనం చదవండి. 4వ వచనం, చూడండి 70వ కీర్తన అలాగే 71వ కీర్తన ఈ 2 కూడా మనం చదివిన వచనాలు సరిపోల్చి చూసుకున్నట్లయితే ఈ 2 కీర్తనలో కూడా ప్రార్థనా స్వరాలు ఒకే రీతిగా మనకు వినబడుతూ వస్తుంటాయి.
కనుక ఇప్పుడు చెప్పండి, 70వ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. అలాగైతే దావీదు 71వ కీర్తన కూడా ఇందును బట్టి దావీదు రాసి ఉంటాడని మనం గ్రహించగలిగిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే 71వ కీర్తనలో ఏ స్వరం అయితే మనం వింటున్నామో ప్రారంభ వచనాల్లో, అలాగే 71వ కీర్తనలో కూడా సేమ్ వాయిస్ 71వ కీర్తన మొదటి వచనాల్లో మనము వింటూ వస్తున్నాం. సో ఇది కూడా దావీదు ఆ 70వ కీర్తన కంటిన్యూషన్, 71వ కీర్తన అన్నమాట. అయితే ఇక్కడ ఈ కీర్తనకారుని యొక్క స్థితి ఎలాగుంది అంటే, ఆయా రకాలైన శత్రువులు లేదా కీడు చేయవారి మీద తన జీవితము కొనసాగించబడుతున్నట్లుగా అర్థమవుతూ ఉంది. చూడండి, ఒకవైపు తన స్థితిగతులు అలాగా ఉంటే, మరొక వైపు 20వ వచనం గమనించండి. 20వ వచనం, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా. చాలండి. ఆ మొదటి 2 వచనాలు చూస్తున్నప్పుడు తన కీడు చేసేవారు, భక్తిహీనులు, ఆయా రీతిలుగా తన మీద మరి తను నిందించేవారు, వీరందరూ కూడా ఒకవైపు అలాగుంటే, మరొక వైపు మనం గమనిస్తూ వస్తున్నప్పుడు 20వ వచనంలోకి వస్తే, దేవుడు సైతము తనను కఠినమైన బాధల గుండా తీసుకొని వెళుతున్నట్లు గ్రహించగలుగుతూ వస్తున్నాం. ఇది ఒక బాధ కాదట, ఇది ఒక బాధ కాదు, 2 బాధలు కాదు. అక్కడ ఏమంటాడు చూడండి, అనేకమైన బాధలు, కఠినమైన బాధలు అట దేవుడే తీసుకుని వెళ్తున్నాడు. అయితే తను దేవునికి వచ్చి ఇంకా ఏం చెప్తున్నాడు? 19వ వచనం ఏమంటాడు చూడండి, ఏమన్నాడు అక్కడ, దేవా నీ నీతి ఆకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవడు? Thou hast done mighty works. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడవు. ప్రియులారా, తన పరిస్థితులు అలాగా ఉన్నాయి. ఒకవైపు శత్రు సమూహాలు, కీడు చేసేవారు, భక్తిహీనులైన వారు ఒకవైపు తన మీదకి పొరలు వస్తూ ఉన్నారు. మరొక వైపు దేవుడే తన జీవితంలో కఠినమైన బాధల్ని అనుమతిస్తున్న వారిగా మనం చూస్తూ వస్తున్నాం. సో తన పరిస్థితులు ఆ రీతిగా ఉండగా, ఈ కీర్తనకారుడైన దావీదు తన దేవుని పట్ల ఎలా ఉన్నాడో ఇప్పుడు మనం ధ్యానంలోకి వద్దాం. ముఖ్యమైన అంశాలు, 3 అంశాలను నేను మీ గమనాన్ని తెచ్చి చాలా క్లుప్తంగా ముగిస్తాను. కనుక కీడు చేసేవారు, ఆయా రకాలుగా తను నిందించేవారు, తన మనస్సును బాధ పెట్టేవారు, భక్తిహీనులైన వ్యక్తులు ఒకవైపు ఉన్నారు. మరొక వైపు దేవుడే తన జీవితంలో అనేకమైన కఠినమైన బాధల్ని అనుమతిస్తూ ఉండగా, చూడండి ఇప్పుడు కీర్తనకారుడు తన దేవుని పట్ల ఎలాంటి వాడుగా ఉన్నాడో 3 విషయాల్ని మీ గమనానికి ఇక్కడే తీసుకుని వస్తాను. రండి ఇప్పుడు 5వ వచనంలో చూద్దాం. ఏమంటాడు 5వ వచనం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. చాలండి, నా నిరీక్షణ ఆస్పదము నీవే. 14వ వచనం, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. 20వ వచనం, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా నీవు మరలా మమ్మల్ని బ్రతికించదు అనగా, తాను ఇలాగ పలుకుతూ వస్తూ ఉంటే మనకేమని అర్థమవుతుంది అని అంటే, దేవుని ఎడల తన నిరీక్షణ ఏ మాత్రము కూడా సడలలేదన్నమాట. దేవుని ఎడల తన నిరీక్షణ ఏ మాత్రము కోల్పోతూ ఉన్నవాడు కాదు. అటు మనిషి నుంచి కలుగుతున్న విపత్తుల్లో, అలాగే మరొక వైపు తన జీవితంలో దేవుడే అనేకమైన కఠినమైన బాధలు అనుమతిస్తూ వస్తున్నప్పుడు దేవుని యందు తన నిరీక్షణ మాత్రం సడలడం లేదు. ఇది మొదటి విషయం. అనగా తను ఏమాత్రం దేవుని మీద హోప్ జారవిడ్చుకోవట్లేదు అన్నమాట. అలాగే నిరీక్షణ కలిగి చూస్తూ ఉన్నాడు. ఒకవైపు తను బాధ పెట్టేవాళ్ళు అధికమైపోతూ ఉన్నారు, దేవుని మీదే నిరీక్షిస్తున్నాడు. ఒకవైపు దేవుడే కఠినమైన బాధలు కలుగు చేస్తూ ఉన్నాడు, దేవుని మీదే తన యొక్క నిరీక్షణ ఉంచుకొని తన జీవిత పరిస్థితులన్నింటిలో కూడా అలాగే కొనసాగుతూ ముందుకు వెళ్తున్న వానిగా చూస్తున్నా. ఇది మొదటి మాట. రెండవదిగా గమనించండి, 2వ వచనానికి రండి. 2వ వచనం, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము,
నీ చెవి యొగ్గి నన్ను రక్షించు. 4వ వచనం, రక్షించు, విడిపించు. 9వ వచనం, నన్ను విడనాడుకము, నన్ను విడియకము. 12వ వచనం, నాకు దూరముగా ఉండకము, త్వరపడి రమ్ము. 18వ వచనం, నన్ను విడియకము. 21వ వచనం, వృద్ధి చేయము, నెమ్మది కలుగొచ్చేయము. ఇదంతా ఏంటి? తాను చేస్తున్న ప్రార్థన, విడవకుండా తాను చేస్తున్న ప్రార్థన. రక్షించు, రక్షించు, తప్పించు, దూరంగా ఉండొద్దు, విడిపించు, వృద్ధి చేయి, నెమ్మది కలుగొచ్చేయి, త్వరగా రా. సో ఇలాగా కంటిన్యూగా ప్రార్థిస్తున్న అనుభవం దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే దేవుని ఎడల తనకున్న విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోయేవాడు కాదు. ఒకవైపు దేవుని యందు తన నిరీక్షణను ఏమాత్రం కోల్పోయేవాడు కాదు, మరొకవైపు దేవుని ఎడల తనకున్న విశ్వాసాన్ని కూడా కోల్పోయేవాడు కాదు. అందుకని కంటిన్యూ ప్రాసెస్లో ప్రార్థన చేస్తూనే కొనసాగుతున్న అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తాం. 3వదిగా చూద్దాం, దయచేసి రండి. ఇక్కడే 3వదిగా 6వ వచనం, నీవే నిన్ను గూర్చి నేను ఏం చేస్తాడంట? స్తుతిగానం చేస్తాను. 15వ వచనం, దినమెల్లా వివరిస్తా నీ నీతిని, నీ రక్షణను ఆల్ ద డే నేను ప్రైజ్ చేస్తాను. 16వ వచనం, బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. 17వ వచనం, నేను తెలుపుతూనే వస్తున్నా, తెలియపరుస్తా, నీ ఆశ్చర్య కార్యాలన్నీ కూడా తెలియపరుస్తా. చివరిగా 23, 24 వచనాలు ఏమంటాడు? నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీ విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నా కీడు చేయి చూచి వారు సిగ్గుపడినారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఇదంతా ఏంటి? దేవుని స్తుతించి ఆరాధించుట. ఎందుకు? దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి, విమోచనను బట్టి, ఆయన గతంలో చేసిన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలన్నిటిని కూడా తలపోసుకుంటూ దేవునిని స్తుతించే ప్రాసెస్లో తనకు వరుసగా మనకు కనబడుతూ వస్తున్నాడు. ప్రియులరా, అలాగైతే అదే మనమైతే బ్రతుకు మీద కష్ట, శ్రమ, ఒత్తిడి, కష్టం, నష్టం వచ్చింది అంటే ఇక స్తుతి లేదు, ప్రార్థన కూడా లేదన్నమాట. అన్నిటికీ చాప చుట్టేసి చక్కగా కూర్చుంటాం. గుడికి కూడా సున్నా పెట్టి కూర్చుంటాం కదా. పైపెచ్చు దేవుని మీద మూతి విరిచేవాళ్ళు ఎంతమంది? దేవుడేడా, దేవుడుంటే నాకెందుకిట్టా? దేవుని సేవకుల మీద కూడా చిర్రెత్తే వాళ్ళు ఎంతమంది అండి? తేరకు దొరికారు కదా. మనకన్నీ బాగుంటేనే స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతు బాగా అందరికి వచ్చేసింది తెలుగు పాట భారతదేశంలో అందరికీ కదా. చప్పట్లు కొట్టుకుంటూ, సంగలు తట్టుకుంటూ పాడేస్తూ ఉంటాం. అలాగైతే ఏదైనా కొత్త కష్టం రాగానే, శ్రమ రాగానే దేవుని మీద మన విశ్వాసం ఎలా ఉందండి?
ఎంతగా నిరీక్షణ కోల్పోయి జీవిస్తూ వస్తున్నాం. మంచిగా జరుగుతూ ఉంటాయి, ప్రైజ్లాడన్నా ప్రైజ్లాడక్క, లేకపోతే ఇంతే సంగతులు, అన్నకి అక్కకి అందరికీ సున్నా కొట్టి. పిల్లరా, ఒక చిన్న పిల్లోడు తుమ్మకూడదు కదా, పిల్ల దగ్గకూడదు, ఎక్కడ ఒంటిలో ఏ నొప్పి కూడా రాకూడదు, ఇంతే సంగతులు. దావీదు యొక్క జీవితం ఈ దినం మనకు సవాలుగా లేదా? దావీదు యొక్క క్రైస్తవ జీవితం, తను జీవించే జీవిత విధానం ఎంత సవాలుతో కూడిన జీవితం జీవిస్తున్నాడండి. కానీ ఈ 71వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, దైవజనుడైన దావీదు జీవితంలో అసలు వాస్తవికమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటో మనం తేటగా గ్రహించగలిగిన వారంగా ఉంటున్నాం. చెప్పాలంటే ఏ ట్రూ క్రిస్టియన్ లైఫ్ ఆర్ టు బి షోన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డే. దావీదు యొక్క జీవితంలో వాస్తవికమైన క్రైస్తవ జీవితం అనేది మనకు ఎంతో తేటగా బయలుపరచబడుతూ ఉంటుంది. ఒకవైపు శత్రు సమూహాలు, మరొక వైపు దేవుడే నాకు విరోధి అయినాడా అన్నట్లుగా కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా అంట కేకలేస్తా ఉన్నాడు. ఆయన ఇందులో నిరీక్షణ కోల్పోయేవాడు కాదే, అందుకని నా నిరీక్షణాస్పదం నీవే అని అంటా ఉన్నాడు. అలాగే దేవునికి చేసే ప్రార్థనలు మాత్రం ఏమాత్రం వెలుగు తీసేవాడుగా కనబడట్లేదే. కంటిన్యూగా కొనసాగించబడుతూనే ఉంది. అనగా తన యొక్క విశ్వాసం దేవుని అంతా అచంచలమైనదిగా కొనసాగించుకుంటున్నాడో చూస్తూ వస్తున్నాం కదా. అంతేకాదు, ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించట్లా ఆగట్లేదు కదా. అడుగున దేవుని స్తుతిస్తున్నాడు, ఆయన నీతిని వివరిస్తూ వస్తున్నాడు, ఆయనకు ఆశ్చర్యకరమైన కార్యాలని వర్ణిస్తూ వస్తున్నాడు. నీవు ఈ దినాన ఈ స్థితిలో ఉన్నావంటే వెనుదిరిగి చూడు. ఒకవేళ ప్రభు నిన్ను రక్షించకపోతే నీ స్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకో. అసలు భూమి మీద ఉండేవాడో దానవో కాదు. నేను అనేక సార్లు దీన్ని తలంచుకుంటా ఉంటాను. దాదాపు ఆల్మోస్ట్ కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగతంగా కూడా దేవుని స్తుతించుకుంటా ఉంటాను. దేవా, ఒకవేళ నీవే నాకు దొరకకపోతే, నేను నీ చేతుల్లోనికి రాకపోతే నేను ఎక్కడుండేవాడునో, అసలు భూమి మీద ఉండేవాడినో లేదు, మంటికి బెడ్డల కిందకి ఎప్పటికో వెళ్ళిపోయేవాడినేమో, లేదా ఇంక ఏ దుస్థితిలో ఎంత దరిద్ర కొట్టు బతుకులో బతుకుతుండేవాడినో. అవునండి, దేవుడు మనకు లభించాడు, ప్రభు మన జీవితానికి లభించాడు. ఆయన మనల్ని కోరుకున్నాడు. ఉదయకాలం చూచాం కదా, ఆయన మనల్ని ప్రేమించాడు. దౌర్భాగ్యమైన మనకు క్షమాపణ ఇచ్చాడు. మన శత్రువు యొక్క వశంలో ఉన్న వాళ్ళు విడిపించాడు. ఇప్పుడు శత్రువు ఎదుట, అపవాది ఎదుట నా జీవితాన్ని సవాలుగా నిలవబెట్టాడు. ప్రభువును స్తుతించి ఎంతైనా కూడా ఎంత ఆరాధించిన, వ్యక్తిగతంగా, సంఘంగా, సమాజంగా చేసి, కుటుంబంగా చేరి ఆయన స్తుతించి ఆరాధించిన మనం రుణస్థులమే. అలాగైతే ప్రియులారా, దావీదు దేవుని ఎడల ఎట్టి నమ్మకమైన వాడుగా, నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఇక్కడ వెల్లడి చేయబడుతుంది కదా ప్రియులారా. ఇట్టి ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతిష్ఠింపజేసి కొనసాగింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.